శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు ఎంత మహోన్నతమైనటువంటి పర్వదినం అంటే, మరలా ఇటువంటి గొప్ప పర్వదినం ఈ సంవత్సరంలో రాదు. వచ్చే సంవత్సరం చూద్దాం. ఎందుకంటే వైశాఖ మాసము, ఈ వైశాఖ మాసంలో బహుళ పక్షము, అష్టమి తిథి. ఈ అష్టమి తిథికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది మన సనాతన ధర్మములో. ఈ అష్టమిని మంత్రశాస్త్రం ప్రకారము కాలాష్టమి అంటాం. మహాదేవుడి యొక్క రుద్రాంశ స్వరూపమైనటువంటి దిగంబరుడు, కాలాతీతుడు, కాలస్వరూపుడు కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి ఈ యొక్క కాలాష్టమి. మరియు ధనిష్ఠా నక్షత్రము, మరియు భానువాసరే ఆదివారము, బ్రహ్మయోగంతో కూడుకున్నటువంటి మహాపర్వదినం. అంటే యోగము బ్రహ్మయోగము, నక్షత్రము ధనిష్ట, కుజుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించే నక్షత్రము, మరియు ఆదివారము కాలాష్టమి. అందుగురించే ఈ రోజున తమిళనాడులో సినీ స్టార్ విజయ్ ఈ రోజునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని అధిగమించేటటువంటి దివ్య జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దివ్య పర్వదినమే ఈ యొక్క 2026 మే 10 కాలాష్టమి పర్వదినం. మరియు రాబోయేటటువంటి కాలంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ వర్ణం కావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి యొక్క మహోన్నతమైనటువంటి బహిరంగ సభ కూడా ఈ కాలాష్టమి రోజునే సికింద్రాబాద్లో కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ రోజున ఎవరైనా ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం జీవితకాలం పాటు, ఎక్కువ కాలం పాటు ఆ యొక్క మహోన్నతమైన ఫలితాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి పర్వదినమే ఈ కాలాష్టమి. చూసే ఇప్పటి వరకు ఎన్నో సందిగ్ధమైన వాతావరణాలు, అవుతుందా అవుదా అని. కానీ కాలాష్టమి రోజున తమిళనాడులో విజయ్ చేసేటటువంటి, విజయ్ కాదు ముఖ్యమంత్రి విజయ్, ఆయన చేసేటటువంటి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం, ఈ పర్వదినాన్ని చేయడం వల్ల వారి జీవితంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారికి ఏ విధంగా అయితే అమ్మ 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 అనేటటువంటి మహోన్నతమైన పిలుపు వస్తుందో, ఈయన కూడా ఆ రాష్ట్రంలో మహోన్నతమైనటువంటి గొప్ప పిలుపును పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈయన తర్వాత వచ్చేటటువంటి మరొక మహిళకు మహోన్నతమైనటువంటి వైభవాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క ముహూర్తం దివ్య ముహూర్తంగా చెప్పవచ్చు. అంటే ఈయన తర్వాత వచ్చే మహిళ ఎవరో మీ అందరికీ కూడా తెలుసు, కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ రోజున మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించండి, కాలభైరవ స్వామి వారి పాదాలను స్పృశించండి, స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి. ఒకవేళ కాలభైరవ క్షేత్రం దగ్గరలో లేకుంటే శివాలయానికైనా వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఆ యొక్క కాలభైరవ స్వామి వారికి కానీ, శివాలయంలో ఈశ్వరుడికి కానీ శ్వేతార్క పుష్పాలు, తెలుపు రంగులో ఉండేటటువంటి పుష్పాలను ఒక మూర మొదలుకొని మీ శక్తి కొలది తీసుకొని వెళ్ళండి. కాలభైరవ స్వామి వారికి, స్వామివారి యొక్క పాదాల వద్ద సమర్పణ చేయండి. శివాలయంలో సాక్షాత్తు మహాదేవుడికి, మహేశ్వరుడికి, ఆ మహాలింగానికి సమర్పణ చేసేలా ఏర్పాటు చేసుకోండి. మీరు స్వయంగా సమర్పించాలనుకునేటటువంటి అవకాశం ఉంటే కనుక ఆ విధంగా కూడా చేయండి. ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ మీరు ఈ యొక్క పుష్పాలను స్వామివారికి సమర్పణ చేయండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఈ రోజంతా కూడా ఒకటి వటుకు భైరవ మంత్రం జపం చేయండి. లేదంటే ధనాకర్షణ, ఐశ్వర్యాకర్షణ, శక్త్యాకర్షణ, ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ మంత్రము జపం చేయండి. ఈరోజు ఉదయం 6:30 నుండి రాజమండ్రిలో
అఖండ గోదావరి నది తీరాన ఆర్యాపురంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క కాలాష్టమి మహోన్నతమైన దర్శనం ఉంటుంది. 11 గంటల 45 నిమిషాల మధ్యకాలంలో మీకు అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా దర్శించుకోండి. స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మీ యొక్క సత్సంకల్పాలు నెరవేర్చుకునేంత శక్తిని పొందండి. జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించండి. మీ అందరికీ మరొకసారి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.